హలో గాయ్స్, సార్ మేడం మూవీ చూసొచ్చా? మూవీ అయితే ఒక పెద్ద సీరియల్ లాగా ఉంది విత్ సాంగ్స్. వామ్మో, పోతనే ఉంది ఒక మహాయజ్ఞం అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు మూవీ అయ్యేసరికి. బేసిక్ ప్లాట్ ఏంటంటే భార్యాభర్త మధ్య గొడవ అంతే. ఇంకా సినిమా మొత్తం అదే, ఒక్కొక్కరు అరుస్తూనే ఉంటారు. బాబోయ్, ఈ సినిమా ఓటీటీలోనే చూడడం కష్టం. అంటే ఇంకా థియేటర్ లో చూసాను నేను. పాజిటివ్స్ ఏంటంటే ఒక ఫ్యామిలీలో గొడవలు ఎలా స్టార్ట్ అయితే అన్నది బాగా చూపించాడు. ఇంకా యాక్టర్స్ అంతా ప్రొఫెషనల్సే కాబట్టి బాగానే చేసినారు. హీరో కూతురు క్యారెక్టర్ చేసిన పాప చాలా క్యూట్ ఉంది. మొత్తం సినిమా అంతా అరగుండుతూ ఉంటది. ఆ పాప లాస్ట్ లో వీళ్ళు చెప్పిన డైలాగ్స్ కొని రిపీట్ చేస్తా ఉంటది. అది బాగుంటది క్యూట్ గా. అంతే, ఇంకా మిగతాదంతా ఒక యుద్ధం చేసినట్టు చేసిన నేను మూవీ అయిపోవడానికి. కామెడీ అయితే థియేటర్ లో కొంతమంది కొన్ని చోట్ల అక్కడక్కడ నవ్వారు. నాకైతే ఏమంత అనిపించలే. మరి డైలాగ్స్ అయితే ఇంకా తమిళ డబ్బుడ్ మూవీస్ లో ఉంటాయి కదా, అయ్యయ్యో ఏంటి అయ్యగారు వచ్చారు, అలా ఉన్నాయి అన్ని డైలాగ్స్. నాకైతే ఒకటి కాంట్రవర్షియల్ అనిపించింది ఈ మూవీలో. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి, నేను మదురైకి వచ్చా, ఇక్కడ ఫుడ్ ఎక్కడ బాగుంటది అంటే, హీరో ఏమో ఆడ పక్కనే రాబిట్ కూర ఉంటది, తలకాయ కూర ఉంటది, ఇక ఈ పక్కన చికెన్ ఉంటది, మటన్ ఉంటది, అన్నిట్లా నాన్ వెజ్ ఐటమ్స్ చెప్తా ఉంటాడు. మళ్ళీ ఇవన్నీ హోటల్స్ కూడా గుడ్ల పక్కనే ఉన్నట్టు చెప్తాడు. అది కావాలనే పెట్టారేమో అనిపించింది. అది నాకు కాంట్రవర్షియల్ అనిపించింది. ఇంకా ఫైనల్ గా మూవీ అయితే నాకైతే నచ్చలేదు. ఎవరైనా పెద్ద సీరియల్ చూద్దాం అనుకుంటే చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 out of 5. ఇది మరి సార్ మేడం మూవీ రివ్యూ. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.